Hi friends, welcome back to Magical Kitchen 1000 Dishes. Don't forget to like, share, comment and subscribe. Click the bell icon to get all my new recipe notifications. Actually, మన సబ్స్క్రైబర్ ఒకరు టమోటా పచ్చడి రెసిపీ కొరకు కామెంట్ పెట్టారండి. సో ఈ రోజు మనం చాలా సింపుల్గా కొంచెం స్పైసీగా టమోటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చట్నీలు ఏవైనా రోట్లో నూరితే ఆ రుచే వేరు. ఈ టమోటా చట్నీని వేడి వేడి రైస్లో కొద్దిగా టమోటా చట్నీ, వీలుంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, అదిరిపోతుంది. అంతేకాదు దీన్ని టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 3 to 4 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి 1 స్పూన్ పసుపు కూడా వేసి కొద్దిగా వేగనివ్వండి. చూసారుగా, ఇలా వేగిన తర్వాత ముందుగా నేను 6 టమాటాలు తీసుకొని చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా దీంట్లో వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకోండి. ఈ టమాటాలు కొంచెం ఉడికేలోపు నేను టమాటా చట్నీలో వాడిన కారం పొడి లింక్ని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను. కొత్తగా చూసేవాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. సో ఇవి కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న కారం పొడిని ఒక స్మాల్ కప్ దీంట్లో యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా మెత్తగా ఉడికేంత వరకు ఒక 2 minutes ఉడకనివ్వండి. చూసారుగా, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోండి. రోట్లో వేసిన పచ్చళ్ళు ఏవైనా చాలా రుచిగా ఉంటాయండి. ఒకవేళ ఇలా రోట్లో నూరుకోవడం వీలు కాని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అంతేనండి, టమాటా చట్నీ రెడీ. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆహా, అదిరిపోయిందండి, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కొంచెం తాలింపును కూడా వేసుకుందాం. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీరను కూడా వేసి కొంచెం వేగిన తర్వాత టమాటాల చట్నీలో వేసుకోండి. అంతే, మంచి కలర్ఫుల్గా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.